దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు మహాకృపను బట్టి మరి గడిచిన కాలమంతా కూడా ప్రభు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు. మరొకసారి ఈ సమయము దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు మీతో మాట్లాడటానికి. ఈ సందర్భంలో మరి దేవుని వాక్యము మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మరి బైబిల్లో నుంచి మరి కీర్తన గ్రంథము మరి 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జోర్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి ఇక్కడ దావీదు రాజు గారు ఆయన చెప్తా ఉన్నారు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అంటున్నాడు. నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను అంటున్నాడు. దేవుని స్తోత్రం. గమనించాలి, శ్రమ అనేది అనేక రకాలుగా మనకి వస్తూనే ఉంటాయి. శ్రమలు చాలామంది చాలా రకాలైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు ఈ లోకంలో. మరి కొంతమంది ఆర్థిక ఇబ్బందులు అనేవి కొన్ని శ్రమలు, కొంతమంది అనారోగ్యంతో శ్రమ పడుతూ ఉన్నారు, కొంతమంది అప్పుల బాధతో శ్రమ పడుతున్నారు, కొంతమంది అనేక రకములైన శ్రమలు, నానా రకములైన శ్రమల చేత ఎంతో మంది ఈ లోకంలో నలిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి, ఈరోజు మనకు దావీదు గారు ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చుట్టుపక్కల వారికి చెప్పుకుంటాం, ఇరుగు పొరుగు వారికి, లేదా ఇంట్లో ఉన్నటువంటి బంధువులకో స్నేహితులకో, మనకు బాగా తెలిసిన వారికి మన కష్టాలు మనం చెప్తా ఉంటాం. కొన్నిసార్లు మనం ఇలా చెప్పడం వల్ల కూడా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనం మనుషుల ముందు హేళన అయిపోతున్నాం. మనుషులు చెప్పడం, వారు మనల్ని హేళన చేస్తున్నారు, వారు మనల్ని తక్కువగా చూడవలసిన పరిస్థితి కలుగుతూ ఉంది. ఎందుకంటే మన కుటుంబ పరిస్థితిని వాళ్ళకి తెలియజేసి వారి ముందు మనం తక్కువైపోతున్నాం. ఓ దేవుని బిడ్డగా, ఒక దేవుని సేవకుడిగా నేను నీకు ఇస్తున్న సలహా ఏంటంటే, ఇక్కడ దావీదు భక్తుడు ఏమన్నాడంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. నీకు శ్రమ కలిగినప్పుడు యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి నేను ప్రార్థన చేశాను అంటున్నాడు ఆయన. నా దేవునికి నేను ప్రార్థన చేస్తే అని అన్నాడు, ఆయన ఆలయంలో అంగీకరించి నా ప్రార్థనను అంగీకరించను, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు జోర్చాను. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ భక్తుడు ప్రార్థన చేశాడో తన శ్రమలో, ఆయనకు వచ్చిన శ్రమలు ఇక్కడ అంటున్నాడు 3వ వచనములో, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. ఎవరి చేతిలో నుంచి విడిపించాడంట? శత్రువుల చేతిలోంచి విడిపించాడు. శత్రువు అంటే మీకు తెలుసు, శత్రువు అంటే మనకు హాని చేసేవాడు, శత్రువు అంటే మనల్ని ఇబ్బంది పరిచేవాడు, శత్రువు అంటే మన గురించి రకరకాలుగా మరి మన జీవితంలో నష్టాలు కలుగు చేసేవాడు. మనకున్నది ఒకటే శత్రువు. ఎవరు ఆ శత్రువు అంటే ఇరుగు పొరుగు వారు కాదు, మనుషులు కాదు, మన శత్రువులు. అపవాదైనటువంటి శత్రువు వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆశీర్వదించబడకుండా, నువ్వు ఆరోగ్యంగా ఉండకుండా, నీ కుటుంబంలో సమాధానం లేకుండా, నీ కుటుంబంలో ఎవరు బలహీనంగా ఉంటారో ఆ బలహీనమైన వారిని వాడు ఆవరించి ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడంటే నష్టపరుస్తూ ఉంటాడు, ఆ కుటుంబాన్ని బలహీనపరుస్తుంటాడు, ఆ కుటుంబాన్ని అవమానపాలు చేస్తూ ఉంటాడు. నువ్వు ఆత్మీయంగా నలిగిపోతూ ఉంటావు. రెండవది, అనారోగ్యంగా మరి శారీరకంగా కూడా నువ్వు నలిగిపోతూ ఉంటావు. అనేక రకాలుగా నువ్వు నలిగిపోతుంటావు. దీనంతటికి కారణం ఎవరంటే శత్రువు. అందుకే నేను అంటున్నాడు, నా దేవుడైన యెహోవా నా శత్రువు చేతిలోంచి నన్ను విడిపించాడు. ఎప్పుడైతే కీర్తనీయుడైన యెహోవాకు ఆయన మొరబెట్టాడో వెంటనే దేవుడే ఏం చేశాడంటే ఆయన విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనములు అంటగా, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరదవలే నా మీద పడి బెదిరింపగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని. చూడండి, మరణ పాశములు
మరణకరమైనటువంటి భయంకరమైనటువంటి ఆ శ్రమలు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవునికి మొరపెట్టుకున్నాడంట. మనుషులకు చెప్పడం కాదండి, మనం దేవునికి మొరపెట్టాల. మనం దేవునికి చెప్పినప్పుడు దేవుడు మనకి విడుదలిస్తాడు. దేవుడు మనకి అత్యధికమైన కృప చూపుతాడు. దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు. మన మనుషులకు చెప్పుకుంటే ప్రయోజనం లేదు. అందుకంటే కీర్తన గ్రంథము మరి 118వ అధ్యాయం 8వ వచనములో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన మనుషులను నమ్ముకొని, రాజులను నమ్ముకొని మన కష్టాలు, మన ఇబ్బందులు, మన పరిస్థితుల వరకు చెప్పుకొని ఇప్పటి వరకు మరి ఎవరెన్ని తీర్చారో మరి మీ జీవితాల్లో నాకు తెలియదు. కానీ ఈరోజు మీకు ఒక సత్యాన్ని నేను చెప్తున్నాను. నువ్వు మనుషులకు చెప్పుకోవడం వల్ల నవ్వులు పాలవుతావు. వాళ్ళు నిన్ను హేళన చేస్తారు. కానీ నువ్వు దేవునికి నీ పరిస్థితులు చెప్తే నీ పరిస్థితిని విడిపించడమే కాదండి, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడు అయిన నా యేసయ్య, నీకు వందనాలు. కనికరించండి ప్రభువా. ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అనేక మంది జీవితాల్లో ఇప్పటి వరకు మనుషులను నమ్మి, రాజులను నమ్మి, అనేకులను నమ్మి ఎంతో మంది హేళన పాలై ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యము కానీ, మరియు అప్పుల సమస్యల్లో కానీ, ఇంకా రకరకాల పరిస్థితుల మధ్యలో ఎంతో మంది మనుషులను ఆశ్రయించి ఇప్పటి వరకు నీ బిడ్డలు ఎంతో మంది హేళనై నష్టపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు దావీదు, అయ్యా నా శ్రమలో, నా ఇబ్బందుల్లో, నా కష్టాల్లో నేను యెహోవానే ఆశ్రయించాను, నేను యెహోవాకు మొరపెట్టాను, నా ప్రభు నా సాయం చేశాడని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ సన్నిధిలో మొరపెట్టుకునే కృప, ప్రార్థనాత్మ నా బిడ్డలకు దయచేయమని, నీ కృప చేత వారిని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.